రిచ్మండ్ విల్లాస్లోని వారంతా 25 మంది సభ్యులతో గ్రూపులుగా ఏర్పడి వేలం పాటలో పాల్గొన్నారు. అందులోని ఓ గ్రూప్ సభ్యులు లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలంలో వచ్చిన డబ్బును కీర్తి రిచ్మండ్ విల్లాస్ వారు ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు, హాస్టల్లోని పేద పిల్లలకు, అనాథ శరణాలయాలకు సహకారం అందించడానికి వినియోగిస్తామని తెలిపారు. గతేడాది కూడా ఈ విల్లాస్లో లడ్డూను 1,26,00,000కు వేలం వేశారు. ఆ రికార్డును ఈసారి బ్రేక్ చేసి 1,87,00,000కు సొంతం చేసుకున్నారు. విల్లాస్లోని వారు ఏటా వినాయకుడు వేలంలో వచ్చిన డబ్బులు పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని చెప్తున్నారు. వారు డబ్బు ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారో లెక్కలతో సహా విల్లాస్లోని అందరికీ చూపిస్తామని అంటున్నారు. రిచ్మండ్ విల్లాస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. వినాయక చవితి అంటే గణేషులకు ఎంత డిమాండ్ ఉందో గణేష్తో పాటు గణేష్ దగ్గర పెట్టే లడ్డుకు కూడా అదే డిమాండ్ కూడా ఉంటుంది. వేలంపాట్లో కూడా వేల నుంచి లక్షలకు, లక్షల నుంచి కోట్లకు కూడా ఇప్పుడు లడ్డు వేలంపాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మనం రిచ్మండ్ విల్లాస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏకంగా లడ్డు ధర చూస్తేనే 1,80,00,000 అంటే పోయిన సంవత్సరం 1,20,00,000 పలికిన లడ్డు ధర ఇప్పుడు 1,87,00,000 వరకు కూడా పలికిన పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఆ లడ్డు ఎవరైతే ఇక్కడ వేలంపాట పాడారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడారు. ఏం సార్ ఇంత ఖరీదు పెట్టి కూడా లడ్డు వేలంపాటలో జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఖరీదు క్వశ్చన్ కాదు. పేదలకు ఉపయోగించడానికి 4 గ్రూపులుగా ఏర్పడి రిచ్మండ్ విల్లాలో మన అనాథాలకు, ట్రాన్స్లేట్ టేబుల్స్కు, పిల్లలు లేని తల్లిదండ్రులు లేని పిల్లలకు, స్కూల్లో పాఠ్యపుస్తకాలు, అనాథాలకు గురించి ఆ డబ్బంతా వినియోగిస్తాము. అంటే గతంలో కూడా 1,20,00,000 వరకు కూడా పాడిన పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా ఇలా ఖర్చు పెట్టిన పరిస్థితి? ఇది ఒక ట్రస్ట్ కింద ఇది మేము ఒక ట్రస్ట్ కింద ఏర్పడ్డాము. ఇనీషియల్గా ఏంటంటే ఒక 4-5 ఇండివిజువల్గా చారిటబుల్ యాక్టివిటీస్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో మాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఇదంతా కూడా మనము సంఘటితంగా చేస్తే ఏ విధంగా మనము ఇంకా ఎక్కువ మందికి సపోర్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి మేమందరం మెంబర్స్ అయ్యాము ఆ ట్రస్ట్లో. ఆ ట్రస్ట్ ద్వారా ప్రతి వినాయక చవితికి మేము ఈ లడ్డు ఆక్షన్ అనేది చేస్తాము. ఈ లడ్డు ఆక్షన్ ఏంటంటే ఒక 4 గ్రూపులుగా ఏర్పడి ఒక 25 మంది ఉంటారు ఒక్కొక్క గ్రూప్లో. అందరూ కలిసి దాంట్లో ఒక కమిటెడ్ అమౌంట్స్ చెప్పుకుంటాము. ఆ కమిటెడ్ అమౌంట్స్ తోటి మేము లడ్డూలో ఆక్షన్లో పాల్గొంటాము. అలా పాల్గొన్న తర్వాత ఏదైతే అమౌంట్ ప్రతి గ్రూపు కూడా అన్ని ఎవరైతే మెంబర్స్ కంట్రిబ్యూట్ చేశారో అందరూ కూడా ఆ అమౌంట్ని ట్రస్ట్కి ఇచ్చేస్తారనమాట. ఆ విధంగా ఈ అమౌంట్ని మేము చారిటబుల్ యాక్టివిటీస్కి వాడుతున్నాము. ఇందులో మేము ఒక 42 మంది ఎన్జిఓస్కి వాళ్ళకి కావాల్సిన మెడికల్ కానివ్వండి, వృద్ధాశ్రమాలు కానివ్వండి, అనాథ పిల్లలు కానివ్వండి, స్కూల్ కిడ్స్ కానివ్వండి, ఎవరికైతే కట్టుకోలేకపోతున్నారో ఫీజు వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తాం అనమాట. ఈ ట్రస్ట్లో ఈ కలెక్ట్ అయిన ఫండ్ అంతా ఆ విధంగా మేము ఖర్చు పెడుతున్నాము. అంటే ఎప్పటి నుంచి వినాయక చవితి అనేది మీరు ఇక్కడ రిచ్మండ్ విల్లాస్లో చేస్తూ ఉన్నారు? వేలంపాట ఎప్పటి నుంచి సాగుతూ ఉంది? ఇది 9వ సంవత్సరం అండి. ఇప్పటివరకు 8 సంవత్సరాలు అయింది. ఇది 9వ సంవత్సరం. వేలంపాటలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? ఎంత నుంచి స్టార్ట్ అయ్యేది అసలు? అదే ఇది 9వ సంవత్సరం అండి. ఫస్ట్ టైం మేము పాడినప్పుడు ఒక 4 లక్షల దాకా పలికింది. తర్వాత 8 లక్షలు అయింది. తర్వాత సంవత్సరం 16 లక్షలు, ఆ తర్వాత 30 లక్షల దాకా వెళ్ళింది. ఇక అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ కొంత పెంచుకుంటూ పెరుగుతూ వచ్చిందనమాట. నెంబర్ ఆఫ్ మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేయడం కూడా ఎక్కువ మంది వచ్చారు. అవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఆ విధంగా పెంచుకుంటూ వచ్చాము. ఎవరైతే మెంబర్స్ కూడా పెరుగుతున్నారు, కాంట్రిబ్యూషన్స్ కూడా పెరుగుతున్నాయి, అలాగే మా యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నాయి. మేము ఇనిషియల్గా ఒక 10 ఎన్జిఓస్కి, కొన్ని స్కూల్స్లో ఒక 10 మంది విద్యార్థులకి, 15 మంది విద్యార్థులకి అట్లా చేసేవాళ్ళము. ఇప్పుడు మేము 150 మంది విద్యార్థులకి వాళ్ళ స్కూల్ ఫీజులు కడుతున్నాము. అలాగే ఒక 42 ఎన్జిఓస్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ అంటే మేము ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. వాళ్ళకి కావాల్సిన వాటిల్లో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇది తిండి, బట్ట. ఇవి రెండు మేము వాళ్ళకి కావాల్సినంత వరకు వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని ఆ విధంగా మేము వాడికి కావాల్సినవి సప్లై చేస్తున్నాం అనమాట. అలాగే మెడిసిన్స్, అలాగే ఒక కుష్టి రోగుల ఇది ఉంది, ఆశ్రమం ఉంది. అక్కడ వాళ్ళకు కూడా కావాల్సిన మెడిసిన్స్ అన్ని రెగ్యులర్గా మేము ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ సప్లై చేస్తున్నాము. అలాగే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, కొన్ని స్కూల్స్లలో ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉందనుకోండి, సరస్వతి విద్యాపీఠం అని ఉంది, వాళ్ళు కంప్యూటర్స్ కావాలని అడిగారు, వాళ్ళకి కంప్యూటర్స్ అవి కొని ఇచ్చామన్నమాట. ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తున్నాము చారిటీ యాక్టివిటీస్ని. అంటే ఏదన్నా సంస్థ పేరు పెట్టుకున్నారా, లేకపోతే ఇదే ఈ విల్లాస్ పేరుతోనే చారిటబుల్ చేస్తాం? మాది చారిటబుల్ ట్రస్ట్ ఉందండి, ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్.
దీనికి మేము ఏటీజీ కింద ఎగ్జామ్షన్ తీసుకున్నాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి కావాల్సిన యాక్టివిటీస్ అన్నిటినీ మేము దాని కింద ఆ విధంగా వచ్చేటట్టు మేము ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నామండి. అంటే వేలంపాట లడ్డు వేలంపాట అనగానే ముందుకు మనకి గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డు, కానీ ఇక్కడ అక్కడికంటే ధరలు అంటే వేలంపాట అనేది చాలా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు? అంటే అక్కడ మీకు ఏంటంటే బాలాపూర్లో అనేది ఒక మనిషి తీసుకుంటారు, ఒక వ్యక్తి తీసుకుంటారు, ఇక్కడ ఇండివిజువల్గా. ఇక్కడ ఏంటంటే మేము అందరం సామూహికంగా కలిసి అందరం సంఘటితంగా అందరం కలిసి మేము ఏదైతే అమౌంట్ అనుకుంటామో అవన్నీ కూడా మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. అది తేడా మాకు వాళ్ళకి. అండ్ ఇదేంటంటే మేము ఒక లడ్డు అనేది తీసుకొని మా ఇంట్లో పెట్టుకొని మా చుట్టుపక్కలకి ఇవ్వడానికి కాదు. ఇది మేము అందరము ఎవరైతే సభ్యులం ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నామో అందరము ఈ లడ్డూని పంచుకుంటాము. అలాగే వచ్చిన అమౌంట్ని కూడా అందరము కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ని మేము ఆ విధంగా చారిటీ యాక్టివిటీస్కి వాడుతున్నాము. అంటే వేలంపాటలాగా నిర్వహిస్తూ ఉంటారా, లేకపోతే ముందుగానే కలెక్ట్ చేసుకొని ఎంత కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా ఉంటారు? వేలం పాట కిందనే అవుతుందండి. ఆ మూమెంట్లో అందరూ కూడా వచ్చి టేబుల్ మీద కూర్చున్న తర్వాత వాళ్ళు ఎంత అనుకుంటున్నారు, వాళ్ళ చుట్టుపక్కల నుంచి ఎంత కలెక్ట్ చేసుకోగలను అనుకుంటున్నారు, వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు ఎంత కలెక్ట్ చేయగలుగుతారు అన్నది అది డిసైడ్ చేసిన తర్వాత ఆ విధంగా వాళ్ళు పాడతారు. అంతేగాని మాకు ఎవరికి ముందు ఎవరెంత కలెక్ట్ చేస్తారు, ఎవరెంత కాంట్రిబ్యూట్ చేస్తారు అనేది తెలియదు. అదంతా కూడా ఆ వేలంపాటలో కూర్చున్న తర్వాత అప్పుడు మాకు తెలుస్తుంది అనమాట. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కే దాదాపుగా 60 లక్షల పైన డిఫరెన్స్ ఉంది. రాబోయే వినాయక చవితికి ఇంకెంత డిమాండ్ వచ్చే అవకాశం ఉంది? ఎంతమంది భక్తులు కాంట్రిబ్యూట్ చేస్తే అంత పెరుగుతూ ఉంటుందండి. అండ్ ఇవన్నీ కూడా మేము ఏది కూడా పర్సనల్గా వాడము, అంతా కూడా చారిటీ యాక్టివిటీస్ కావుతుంది. మేము ప్రతి సంవత్సరము మేము ఖర్చు పెడుతున్న వాటి వివరాలు అన్నీ కూడా సబ్మిట్ చేస్తాము, గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము, ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేస్తాము. అలాగే మా సభ్యులకు కూడా మేము ఖర్చు పెట్టిన విధానము ఏదేం చేసాము అన్నది ఖర్చు పెట్టింది అంతా కూడా చెప్తామన్నమాట. ఒక నోట్. ఇది ఇక్కడ ఏదైతే లడ్డు వేలంపాట నిర్వహిస్తా ఉన్నారో ఇది మీ వ్యక్తిగతంగా నిర్వహించేది కాదు, ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తా ఉన్నాము. దాని ద్వారానే ఈ వేలంపాట అనేది నిర్వహిస్తా ఉన్నాము. ఆ ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తం అంటే 1,87,00,000 అమౌంట్ ఏదైతే ఉందో పోయిన సంవత్సరం వచ్చిన 1,20,00,000 ఏ విధంగా అయితే ఖర్చు పెట్టామో చారిటీలకి ఇచ్చామో అలాగే సేమ్ ఈ అమౌంట్ను కూడా అలాగే ఖర్చు పెట్టబోతున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. రానున్న కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు చెబుతున్న, లడ్డు పాడిన నిర్వాహకులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరామెన్ కృష్ణతో మల్లికార్జున, బిగ్ టీవీ, హైదరాబాద్.